విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? మరి ముఖ్యంగా ఐర్లాండ్‌లో ఎడ్యుకేషన్ చేయాలనుందా? అయితే వీసా ప్రాసెస్ ఏంటి? అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి మీ డౌట్స్ అన్నింటికి వన్ స్టాప్ సొల్యూషన్ అయినటువంటి ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ దీపిక గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఐర్లాండ్‌లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? సో ఐర్లాండ్ ఎడ్యుకేషన్కి వచ్చేసి ఎవరైతే కనుక మనకి బ్యాచిలర్స్ అలాగే మాస్టర్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే ముఖ్యంగా ఐటీ ఇంట్రెస్ట్ ఉండి ఐటీ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఐర్లాండ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి ఫార్మాసిటికల్ కోర్సెస్ కూడా ఐర్లాండ్లో చాలా బాగుంటాయి. ఓకే, ఎలిజిబిలిటీ ఏంటి ఐర్లాండ్లో? ఐర్లాండ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం మనకి గ్రాడ్యుయేషన్ నుంచి కనుక తీసుకుంటే 65% కావాలండి. బ్యాక్లాగ్స్ వచ్చేసి మినిమం 10 బ్యాక్లాగ్స్ కావాలి. అలాగే మనకి IELTS స్కోర్ కార్డ్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? సో ప్రాసెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కావాలి. అందులో మనకి 10th ఇంటర్మీడియట్ అలాగే బ్యాచిలర్స్కి వచ్చేసి CMM, PC, OD, ట్రాన్స్క్రిప్ట్స్ వీటితో పాటు మనకి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కావాల్సి ఉంటుంది. అది మీ గ్రాడ్యుయేషన్ కాలేజ్ నుంచి తెచ్చుకోవచ్చు. అలాగే మనకి పాస్పోర్ట్, రెజ్యూమ్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఏమన్నా అవసరం అంటారా దీనికి? సో ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఐర్లాండ్కి ముఖ్యంగా సో మీరు IELTS స్కోర్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. మనకి IELTS వచ్చేసి ఓవరాల్ 6 కానీ 6.5 కావాలండి. ప్రతి బ్యాండ్ మోర్ దెన్ 6 అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేస్ IELTS కాకుండా కూడా మనం PT కానీ TOEFL కానీ తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, PSW ఎలా ఉంటుంది? దాని ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఐర్లాండ్లో? పోస్ట్ స్టడీ వర్క్ వీసా వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్కి 1 year కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. లేదంటే మాస్టర్స్ కనుక 2 years తీసుకుంటే వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది రావటం జరుగుతుంది. ఓకే, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏమన్నా అవసరం ఉంటాయా? ముఖ్యంగా ఐర్లాండ్కి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో అందులో వచ్చేసి మీ యొక్క స్పాన్సర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మనకి ఇన్కమ్ వచ్చేసి 12 to 14 lakhs చూపించాల్సి వస్తుంది. సో మనకి 2 స్పాన్సర్స్ కనుక యాడ్ చేసుకోవచ్చు. ఆ స్పాన్సర్స్ కూడా మనకి మీ పేరెంట్స్, సిబ్లింగ్స్, బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించడానికి పాసిబిలిటీ అవుతుంది. అలాగే మీరు ఫినాన్షియల్ డాక్యుమెంట్ చూపించేటప్పుడు ఏదైతే ఫండ్స్ చూపిస్తున్నారో మీ పేరెంట్స్ అకౌంట్లో ప్రతిదీ మనకి సోర్స్ ఆఫ్ ఫండ్ డాక్యుమెంట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉంటాయా ఐర్లాండ్లో? తప్పకుండా ఉన్నాయండి. ఐర్లాండ్కి స్కాలర్షిప్స్ ఫెసిలిటీస్ అనేవి బేస్డ్ అపాన్ మీ ప్రొఫైల్ అంటే మీ పర్సంటేజ్ గురించి అలాగే మీ బ్యాక్లాగ్స్ బేస్ మీద ఉంటుంది. ఓకే, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈజీగానే ఉంటుందా? ఈజీగానే ఉంటుంది. మీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే వీసా ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వన్స్ మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇచ్చాక మీరు ఆ యూనివర్సిటీస్ మీద బేసిక్ రీసెర్చ్ అనేది చేసుకుంటే మీ కోర్స్ కానీ యూనివర్సిటీ మీద కొంచెం నాలెడ్జ్ అనేది రావటం జరుగుతుంది స్టూడెంట్స్కి. వన్స్ మీరు కనుక ఆ యూనివర్సిటీస్ కనుక మీకు ఫైనలైజ్ అయితే కనుక దెన్ విల్ సబ్మిట్ ద అప్లికేషన్ టు ద యూనివర్సిటీ అండి. వన్స్ యూనివర్సిటీకి అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే మనకి మినిమం 4 to 8 weeksలో కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. వన్స్ మనకి కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక స్టూడెంట్ అనేవాళ్ళు 50% ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేశాక యూనివర్సిటీ నుంచి మనకి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. సో అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక ఏంటంటే మనకి ఫినాన్షియల్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది మీ పేరెంట్స్ కానీ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళ ఆక్యుపేషన్ బేస్ మీద ప్రతి ఆక్యుపేషన్కి ప్రతి డిఫరెంట్ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ బేస్ మీద కనుక మనం ఫినాన్షియల్ చెక్ లిస్ట్ కనుక సబ్మిట్ చేస్తే దెన్ మనకి ఫైనల్ స్టేజ్లో వీసా ఫైలింగ్ వెళ్తాం. ఓకే, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో ఐర్లాండ్లో ఎడ్యుకేషన్ చేయడానికి ఐరిష్ లాంగ్వేజ్ కంపల్సరీ అంటారా? సో ఐర్లాండ్లో ఐరిష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ కాదు. స్టూడెంట్కి బేసిక్ ఏంటంటే ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఐర్లాండ్లో? సో ఐర్లాండ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ మీ మాస్టర్స్ సపోజ్ మీకు ట్యూషన్ ఫీ వచ్చేసి 8 to 10 lakhs పడిందంటే దాంతోపాటు మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మినిమం మీకు 10 lakhs అనేవి మీ బ్యాంక్ అకౌంట్లో చూపించాల్సి ఉంటుందండి. ఐర్లాండ్కి ఇంటేక్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి? సో జనరల్గా ఇంటెక్స్కి వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనకి 2 ఇంటెక్స్ అనేవి ఉండటం జరుగుతుందండి. ఒకటి స్ప్రింగ్ వచ్చేసి మనకి జనవరి మంత్ స్టార్టింగ్ ఉంటుంది, ఇంకొకటి మనకి సెప్టెంబర్ మంత్లో ఉంటుంది. సో ఈ రెండిట్లో మేజర్ ఇంటెక్ వచ్చేసి స్టూడెంట్స్కి సెప్టెంబర్ ఇంటెక్ ఉంటుంది. సో నా అడ్వైస్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే అప్కమింగ్ 2025 సెప్టెంబర్ ఇంటెక్కి ప్లాన్ చేసుకుంటున్నారో అట్లీస్ట్ 3 to 4 months బిఫోర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది రావటం జరుగుతుంది. అలాగే స్కాలర్షిప్స్
ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటంటే అప్లికేషన్ అనేది ముందుగా సబ్మిట్ చేసుకుంటే మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ అవుతుంది. అలాగే వన్స్ మీకు ఆఫర్ వచ్చినాక ఫినాన్షియల్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనే దానికి ఏది పెడితే మనకి వీసా వచ్చే ఛాన్సెస్ కరెక్ట్గా ఉంటాయి అనేది, అంటే ప్రాసెస్ అనేది లైక్ స్లో అండ్ స్టడీలో టైం ఉంటుంది కాబట్టి మనం అలా చేసుకోవచ్చు. ఎక్సెల్లా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఎక్సెల్లా బ్రాంచెస్ వచ్చేసి మనకి తెలుగు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి. ఏపీ వచ్చేసి మనకి వైజాగ్, విజయవాడ, గుంటూరులో ఉంది. తెలంగాణ వచ్చేసి మనకి కుకట్పల్లి, సోమాజిగూడ, మాదాపూర్లో ఉంది. అబ్రాడ్లో వచ్చేసి మనకి యూఎస్ఏ ఉంది, ఇంకా దుబాయ్ కూడా ఉంది. ఏమేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఎక్సెల్లా? సో వన్స్ స్టూడెంట్ కనుక ఎక్సెల్లాకి స్టెప్ ఇన్ అయితే మాత్రం ప్రీ డిపార్చర్ నుంచి పోస్ట్ డిపార్చర్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసెస్ అనేవి ఎక్సెల్లాలో ఉంటాయండి. సో వన్స్ కనుక స్టూడెంట్ ఒక అబ్రాడ్ కంట్రీకి కనుక స్టెప్ ఇన్ అయితే మాత్రం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ నుంచి తర్వాత యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్, తన అప్లికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర గైడెన్స్ ఇవ్వడం, అలాగే ఎప్పటికప్పుడు ఫాలోఅప్స్ అనేవి ఇస్తూ ఉంటాం, అప్డేట్స్ అనేవి స్టూడెంట్కి ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని చెప్పి. ఇన్ కేస్ ఫినాన్షియల్స్లో స్టూడెంట్ కనుక ఎడ్యుకేషన్ లోన్ ప్లాన్ చేస్తుంటే ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే వీసా గైడెన్స్, వీసాకి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ ప్రతిదీ చెక్ లిస్ట్ అనేది ఆన్ బిఫోర్ మీకు ఇవ్వటం జరుగుతుంది. అలానే మీకు ట్రావెల్ డిపార్చరింగ్ కూడా ఉంటుంది. వన్స్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళాక అకామిడేషన్ గురించి చూస్తే కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఇక్కడ నుంచే కాకుండా వన్స్ వీసా వెళ్ళాక కూడా టచ్లో ఉంటాం. అక్కడ ఏమైనా హెల్ప్ కావాలని డెఫినెట్లీ ఎక్సెల్లా అనేది ముందు ఉంటుంది మీకు. మీరు ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటారా? యా డెఫినెట్లీ అండి. స్టూడెంట్కి ఆన్లైన్ సర్వీసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైతే ఆన్లైన్ సర్వీసెస్ కావాలనుకున్నారో యూ కెన్ రీచ్ అవుట్ www.excella.com. సో ఆ పేజ్కి రీచ్ అవుట్ అయితే యూ కెన్ డెఫినెట్లీ గెట్ ద సర్వీసెస్. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.